విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతో ప్రారంభమైనటువంటి దీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం నెరవేరుస్తుంది. అంతా ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో ఉత్సాహాలతో ఉత్సాహపరుస్తుంది. అంటే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం కలిగేసుకోగలిగింది. ఆయన చేయలేని క్యారెక్టర్ మాట్లాడని వ్యాస మాండలికాలు లేవని చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటకరంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచేటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకత. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవడం అనేది నిజంగా చాలా తీవ్రమైన లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీవ్రమైన లోటు. అలాంటి మహానటులు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటువంటి విలక్షణ నటులు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు. అలాంటి నటులు మనకు దొరకలేము, ఉండడం. అది ఎవరు పూర్తి చేయకపోతే చాలా భారీ నష్టం. వారి ఆత్మానికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.